హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే పుదీనా కొత్తిమీర నిల్వ పచ్చడి. మనందరికీ తెలుసు పుదీనా కొత్తిమీర మన హెల్త్కి చాలా మంచిది అని. సో రోజు అన్నంలో ఇది కొంచెం వేసుకొని ఒక ముద్ద తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర తీసుకొని నీట్గా కడిగి ఇలా తురిమి ఆ తడి మొత్తం ఆరిపోయేలాగా ఇలా క్లాత్లో వేసుకొని నీట్గా ఆరబెట్టుకోవాలండి. ఎక్కడ తడి ఉండకూడదు. మళ్ళీ తడిగా ఉంటే మీకు పచ్చడి చెడిపోతుంది తొందరగా. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను మెంతులు వేసి బాగా ఫ్రై చేయాలండి. అవి ఆరిపోయేలాగా పక్కన పెట్టండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి వేడి చేసేయండి. వేడి చేసి చల్లారనివ్వండి కొంతసేపు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె హీట్ అయ్యే తర్వాత మనము ఆరబెట్టి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదా, అది నూనెలో వేసి బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇది కూడా బాగా చల్లారాలి. ఇప్పుడు మనకి ఆవాలు మెంతులు అవి చల్లారిపోయినాయి. చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా మిక్సీ పట్టి ఒక 3 వెల్లుల్లి తీసుకొని ఇలా ఒలుచుకోవాలి. అవి కొన్నేమో మిక్సీ వేసుకోండి, కొన్ని పక్కన పెట్టుకోండి. అలాగే ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆకు ఉంది కదా, ఆకును కూడా మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా మిక్స్ వేసుకోండి. వేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనము ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు పులుసు ఇందులో వేసుకోవాలి. తొక్కలు రాకుండా వేసుకోండి చింతపండు. తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడి ఉంది కదా, ఆ పొడి వేయండి. చిటికెడు పసుపు, కారము ఎంత పట్టిద్ది అంటే ఇక్కడ నాకు ఆకు నేను కొలుచుకుంటే నాకు 3 కప్పుల ఆకు అయ్యిందండి. సో మీరేం చేస్తారు అంటే 3 కప్పులకి 1 కప్పు చొప్పున ఆకు వేసుకోండి. తర్వాత సాల్ట్ 1/2 కప్పు సాల్ట్ అండి సరిపోతుంది. ఇవన్నీ వేసి ఇక్కడ బాగా చేయితోనే మిక్స్ చేయాలండి, గరిటెతో ఈ ఆకు సరిగ్గా మిక్స్ అవ్వదు. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొంచెము మినప్పప్పు, కొంచెం పచ్చెనగపప్పు వేసి వేగిన తర్వాత కొంచెము 1 స్పూను జీలకర్ర కూడా వేయండి. తర్వాత 1 స్పూను ఆవాలు, మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఆల్రెడీ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి కూడా ఇందులో వేసి వేగనివ్వండి. 3 మిరపకాయలు, ఎండుమిరపకాయలు ఒక 3 ఇలా ఒలిచి వేసుకోండి. తర్వాత కరివేపాకు కొంచెం, ఇవన్నీ బాగా వేగాలండి. వేగిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కారము, ఉప్పు అన్నీ ఆ పుదీనా కొత్తిమీర ఆకులో, అది తీసి ఈ నూనెలో వేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఎలా అంటే మనకి పైన నూనె తేలుతూ ఉంటుంది కదా, ఆ తేలేంతవరకు మనము ఉడకబెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ నాకు నూనె పైకి సపరేట్ అయిపోయింది కదా ఆకులో నుంచి. సో ఇలా అయిన తర్వాత ఇంకా ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. కాకపోతే మీరు తడి చేతులు, తడి స్పూను ఇలాంటివి పెట్టకుండా దోశలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. బాయ్.